రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా ఎందుకు తెలంగాణ 5 లక్షల అప్పయింది? అప్పుడు ఎవడుండే ఫైనాన్స్ సెక్రటరీ అని అంటే రామకృష్ణారావు ఉండే. మినిస్టర్ ఎవరుండే? హరీష్ రావు ఉండే. హరీష్ రావుది నడవలే కానీ రామకృష్ణారావు అంటోడే కీలక పర్సన్. మనకు కూడా ఆడే కావాలి బాస్. ఆడైతేనే మనం ఇదవుతాం. చలో రామకృష్ణకు లాలో నువ్వు ఎడబెట్టలే రామకృష్ణారావును. రామకృష్ణ నేను ఇన్ని దొంగతనాలకు చెప్పిన రామకృష్ణారావు అనేటువంటి ఉండాలి. ఎంక్వైరీ పెట్టి ఐఎస్కెల్ ఊడబికి జైలుకు పంపాలి. ఎడబెట్టుకున్నావు, చీఫ్ సెక్రటరీకి ఆడబెట్టుకున్నావు, రిటైర్డ్ అయిండు, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నావు. దేనికోసం ఇస్తున్నావు? మంచిగా లుటాయించి పెడుతున్నావు కాబట్టి పెట్టుకున్నావు. ఓకేనా? ఇక ధర్మం 4 పాఠాల మీద కాకుంటే నీకు శివధర్ రెడ్డికి ఒక న్యాయము, నేను అన్ని పెద్ద తలకాయలు తీసుకొని అంటే రాష్ట్రం 4 గుర్తుపట్టాలి కదా. బుడ్డల గురించి మాట్లాడేది ఎవడు గుర్తు? రామకృష్ణరావుకు ఒక న్యాయం. అంటే నీకు నిజాయితీలు నచ్చది. నీకు నిజాయితీలు నీకు బ్యాండెడ్ క్వీన్స్, బ్యాండెడ్ రాజాస్ నస్తారు. బందిపోటు రాజాలు, బందిపోటు రాణిలు నీకు నస్తారు. వాళ్ళ కోసం అప్పుడు నీకు ఇన్బ్యాలెన్స్ కాకుంటే ఏమవుతుంది? నీకు ఎవడైతే వాడు పడతాడు. ఇక